దేవానికే స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా నీకే వందనాలు 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 వందనాలు. మా మంచి కాపరి నీకు కృతజ్ఞతాస్తుతులు 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 కృతజ్ఞతాస్తుతులు. మహిమాన్వితుడైన మా తండ్రి నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. కృపా సత్య సంపూర్ణుడైన మా తండ్రి నీకే స్తోత్రములు 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 స్తోత్రములు. యేసయ్యా నీకే స్తుతి 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 స్తుతి. ఖందల్లా షరమా వందల్లా కషకరా. యేసయ్యా నీకే స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. రండయ్యా బోధకుడా రండయ్యా బోధకుడా, ఎండని జీవా నదిలాగా ఎండని జీవా నదిలాగా ఎండని జీవా నదిలాగా ఎండని జీవా నదిలాగా. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధగా. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధగా. రెండయ్యా బోధకుడా రెండయ్యా బోధకుడా, ఎండని జీవా నదిలాగా ఎండని జీవా నదిలాగా ఎండని జీవా నదిలాగా ఎండని జీవా నదిలాగా. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధగా. పాదాల కొలత సరికాదయ్యా, మోకాళ్ళ లోతు సరికాదయ్యా. పాదాల కొలత సరిపోదయ్యా, సరికాదయ్యా. నీ తల మునిగి లేవాలయ్యా, నా తల మునిగి లేవాలయ్యా. తేలి తేలి ఆడాలయ్యా, నేను తేలి తేలి ఆడాలయ్యా. రెండయ్యా బోధకుడా రెండయ్యా బోధకుడా, ఎండని జీవా నదిలాగా ఎండని జీవా నదిలాగా ఎండని జీవా నదిలాగా ఎండని జీవా నదిలాగా. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధగా. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధగా. రెండయ్యా బోధకుడా రెండయ్యా బోధకుడా, ఎండని ఎండని జీవా నదిలాగా ఎండని జీవా నదిలాగా ఎండని జీవా నదిలాగా. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధగా.
పుష్టియే నిలుచు మేరంత పుష్టికరమే నిలుచు మేరంత పుష్టికరమే రెండయ్యా బోధకుడా రెండయ్యా బోధకుడా ఎండని జీవా నదిలాగా ఎండని జీవా నదిలాగా ఎండని జీవా నదిలాగా ఎండని జీవా నదిలాగా జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్ము బోధకా జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్ము బోధకా రెండయ్యా బోధకుడా రెండయ్యా బోధకుడా ఎండని జీవా నదిలాగా ఎండని జీవా నదిలాగా ఎండని జీవా నదిలాగా ఎండని జీవా నదిలాగా జీవజలమా ఆత్మనాథుడా రమ్ము బోధకా కోట్ల కోట్ల జాలరుల గుంపు పరుగు పరుగున వల వేయాలి కోట్ల కోట్ల జాలరుల గుంపు పరుగు పరుగున వల వేయాలి పాడి పాడి చేపలు పట్టి పాడి పాడి చేపలు పట్టి పరమదేవునికి ప్రజలు చేర్చాలి పరమదేవునికి ప్రజలు చేర్చాలి రెండయ్యా బోధకుడా రెండయ్యా బోధకుడా ఎండని జీవా నదిలాగా ఎండని జీవా నదిలాగా ఎండని జీవా నదిలాగా ఎండని జీవా నదిలాగా జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్ము బోధకా జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్ము బోధకా రెండయ్యా బోధకుడా రెండయ్యా బోధకుడా ఎండని జీవా నదిలాగా ఎండని జీవా నదిలాగా ఎండని జీవా నదిలాగా ఎండని జీవా నదిలాగా జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్ము బోధకా ఒడ్డున చెట్లు విస్తారంగా పండ్లు ఇవ్వాలి ధారాళంగా ఒడ్డున చెట్లు విస్తారంగా పండ్లు ఇవ్వాలి ధారాళంగా ఔషధమవ్వాలి ఆకులని ఔషధమవ్వాలి ఆకులని ఆహారమవ్వాలి పండులని ఆమేన్ ఆహారమవ్వాలి పండులని రెండయ్యా బోధకుడా రెండయ్యా బోధకుడా ఎండని నదిలాగా ఎండని జీవా నదిలాగా ఎండని జీవా నదిలాగా ఎండని జీవా
జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్ము బోధకా జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్ము బోధకా రెండయ్యా బోధకుడా రెండయ్యా బోధకుడా ఎండని జీవా నదిలాగా ఎండని జీవా నదిలాగా ఎండని జీవా నదిలాగా ఎండని జీవా నదిలాగా జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్ము బోధకా చెట్లు విస్తారంగా పండ్లు ఇవ్వాలి ధారాళంగా ఒడ్డున చెట్లు విస్తారంగా పండ్లు ఇవ్వాలి ధారాళంగా ఔషధమవ్వాలి ఆకులని ఔషధమవ్వాలి ఆకులని ఆహారమవ్వాలి పండులని ఆహారమవ్వాలి పండులని రెండయ్యా బోధకుడా రెండయ్యా బోధకుడా ఎండని జీవా నదిలాగా ఎండని జీవా నదిలాగా ఎండని జీవా నదిలాగా ఎండని జీవా నదిలాగా జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్ము బోధకా జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్ము బోధకా రెండయ్యా బోధకుడా రెండయ్యా బోధకుడా ఎండని జీవా నదిలాగా 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 జీవజలమా ఆత్మనాథుడా
ఎండని నదిలాగా రమ్ము బోధక, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. ఒడ్డున చెట్లు విస్తారంగా పండ్లు ఇవ్వాలి ధారాళంగా, ఒడ్డున చెట్లు విస్తారంగా పండ్లు ఇవ్వాలి ధారాళంగా, ఔషధం అవ్వాలి ఆకులన్నీ, ఔషధం అవ్వాలి ఆకులన్నీ, ఆహారం అవ్వాలి పండులన్నీ, ఆహారం అవ్వాలి పండులన్నీ. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఈ చిన్నపాటి ఆరాధన మీ పాదపద్మలు సమర్పిస్తూ ఉన్నాం. మాలో మా మధ్య ఉండి ఈ ఆరాధన ఇలా జరిగించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు 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 చెల్లిస్తున్నాం మా ప్రభువా. అయా, వాక్య ఉపదేశంలో నుంచి మీరే మాతో మాట్లాడమని బతిమలాడుతున్నాం. అడ్డగించ ప్రయత్నం చేస్తున్న దుష్టుడు ఇంకా ఇంచేది అవే ఏవైతే ఉన్నాయో అడ్డుపడటానికి వాటన్నిటిని యేసు నామములో బంధిస్తున్నాను. అధోపాతాళానికి విసిరికొట్టి నీ పాదాల కింద తొక్కి పట్టమని బతిమలాడుతున్నాను. నీ నోట నుంచి వస్తున్న అగ్నితో రెండంచుల వాడి అయిన అగ్ని ఖడ్గముతో వాటి ప్రభావం ఇప్పుడు యేసునామములో లయమైపోవునుగాక. నా చుట్టూ మా చుట్టూ మీరు అగ్ని ప్రాకారమైన నీలో మమ్మల్ని దాచిపెట్టి వాక్యపు కాంతిలో నుంచి మా అందరితో మాట్లాడమని, కొంతమంది అధికారులు కూడా నీ కృపను బట్టి దేవా ఈ వాక్యం వింటున్నారు, అందును బట్టి నీకు స్తోత్రాలు. తప్పులు పట్టుకోవాలని ఇంకేదో చేయాలని ప్రయత్నాలు ఉన్నాయి, నీకు స్తోత్రాలు. ఏదేమైనా సమస్తము సమకూర్చి మా మేలుకే జరిగిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వాక్య ఉపదేశం ద్వారా మాతో కూడా మీరు మాట్లాడమని బతిమలాడుతూ ఈ ఆరాధన మీ పాదపద్మలు సమర్పించి యేసు నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నిన్ను మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. పరిశుద్ధ గ్రంథం చేరుద్దాం. పరమగీతము పరిశుద్ధ గ్రంథం తెరుద్దామండి. పరమగీతము 1వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. బైబిల్ ఉంటే తెరవండి, తెరిచి అక్కడ చెప్పబడిన మాట ఒకసారి పరిశీలిస్తే బాగుంటుందని ఆశపడుతూ ఉన్నాను. పరమగీతము 1వ అధ్యాయము 13వ వచనం. నా ప్రియుడు నా రొమ్మున నుండి గోపురసమంతా సువాసన గలవాడు. ఆమెన్. చిన్న మాట, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. మీరు మాకు ఇచ్చినటువంటి మేము చదువుకున్నటువంటి లేఖనాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనాన్ని విరవండి. క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మేము పొందినట్లు క్రీస్తు మర్మము అది లేఖన ప్రత్యక్షతలోను ఆత్మ ప్రత్యక్షత ద్వారా నీ మనసులో ఉన్న ఉద్దేశాల ద్వారా బహు స్పష్టంగా తేటగా మాకు అర్థమవునట్లు
లేఖనాన్ని విరిచి దాని చాటున మీరు దాచి ఉంచిన ఈనాటి ఈ రెండవ ఆరాధనలో నీ చిత్తంలో నిర్ణయింపబడ్డ ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడు ఉద్దేశించిన ప్రతి మాట ఏమైతే ఉన్నాయో వాటిని బయటకు తెచ్చి నీ పక్షం వహించిన మీ దాసుని నోట ఉంచండి. మీ దాసుని మీ సిలువు చాటును మరుగుపరిచి మీ దాసుని ముఖాంచంలోంచి మీరు కనపడుతూ, అయా మీ దాసునికి నీ అనాది సంకల్పంలో నిర్ణయించిన రీతిగా ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తి, అలాగనే ఈ ప్రత్యేకమైన ఈ 7 గ్రంథాల గురించి నీవు సెలవిచ్చిన రీతిగా నీ ప్రజలకు నీ వర్తమానం అందించమని బతిమలాడుతున్నాను. ఈ అల్పుడికి ఈ 7 గ్రంథాల విషయమై తేటగా నాకు తెలియపరిచిన విషయాల్లో అయ్యా ఇదిగో ఈ పరమగీతంలో నుంచి నీ ప్రజలతో ఈరోజు నువ్వు ఇచ్చిన వాక్య కాంతిలో నుంచి ఏం మాట్లాడాలనుకున్నావో ఆ నీ మాటలు నీ ప్రజలకు, నాకు, మాకు అందరికి అందునట్లుగా సహాయము చేయమని మాట్లాడమని బతిమలాడుతున్నాం. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాల ప్రకారం నీ ఆత్మతో మమ్మల్ని నింపి చక్కగా నిలబెట్టి మా అందరితో ముచ్చటించమని మాట్లాడమని బతిమలాడుతున్నాం. ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్న దుష్టుడు వాడి దూతలు చీకటంధకార శక్తులు ఏమున వేస్తున్నాను బంధిస్తున్నాను. నా చుట్టూ మా చుట్టూ నీవే అగ్ని ప్రాకారమైన నీ చేతిని దాచిపెట్టు. నీ పక్షం వహించిన నేను ఎంత బలహీనుడని నీకు బాగా తెలుసు. నీ మీదే అనుకున్నా, నీ కృప మీద ఆధారపడ్డాను. నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు పునఃక్షమించు. సిలువ రక్తంతో కడిగి పవిత్రపరచు. శుద్ధ జలంతో సమస్త కీడు అపవిత్రతను కొట్టివేసి నీ ఆనంద తైలాభిషేకం నాపై ఇంకను గొప్పగా ఉంచు. పరిశుద్ధాత్మ అగ్నిలో నన్ను పుట్టవే శుద్ధ సువర్ణంగా మార్చు. నీ పరలో శుద్ధ సువర్ణ తైలం నాపై ఇంకను గొప్పగా ఉంచు. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 27-31 వచనాలు, యెషయా 51:16 ప్రకారం 81వ కీర్తన 10వ వచనం 2వ భాగాన్ని బట్టి నీ కృపను, అయ్యా మత్తయి 10వ అధ్యాయం 1వ వచనం 7-20 వచనం ప్రకారం నీ కృప నాకు దయచి, 91వ కీర్తన 1వ వచనం ప్రకారం నీ కృప నాకు, మాకు అందరికీ దయచి మమ్మల్ని బలపరచమని బతిమలాడుతున్నాం. ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 వచ్చిన ప్రకారం నీ కృప నాకు ఇవ్వమని, నీవే మాట్లాడమని, సహాయం చేయమని, నీవిచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి ఉపదేశాన్ని నన్ను మమ్మలను సమస్తాన్ని నీ చేతులకు అప్పజెప్పి నిన్ను మహింపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. సమకూడిన మరి నా ఈ మాటలు వింటున్నా, ఈ వీడియో ద్వారా వింటున్నా, ఇక ముందు వినబోతున్నా ప్రతి ఒక్కరికి ప్రభు యొక్క దయా సంకల్పంలో ఈ మెసేజ్ విషయమై నిర్ణయింపబడ్డ ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చాలా విలువైన సంగతి ఇది. చాలా మర్మమై దాగి ఉన్న విషయాలు ఉన్నాయి. మరొక మారు చదివిన మూల వాక్యంగా చదువుకున్న మాటను నేను జ్ఞాపకం చేస్తాను. పరమగీతము 1వ అధ్యాయము పేజీ నంబరు 563వ పేజీ. పరమగీతము 1వ అధ్యాయము 13వ వచనం. నా ప్రియుడు నా రొమ్మున నుండి గోపురసమంత సువాసన గలవాడు. ఆమెన్, హల్లెలూయా. పరమగీతము మనం గమనిస్తే ఒక స్త్రీ యొక్క దేహ వర్ణనను గురించి ఎక్కువగా ప్రియుడైనటువంటి సొలొమోను తను బహుగా ప్రేమించినటువంటి ప్రియురాలి విషయంలో వర్ణన చేస్తూ ఉంటాడు. ఆమె అందచందాలను, తన కనులెదుట కనపడినటువంటి విలువైన ఆ ధూప ద్రవ్యాలు కావచ్చు, ఇక ఏవైనా విషయాలు కావచ్చు, చాలా విలువైన వాటితో పోల్చి మరి మార్మికంగా దాగి ఉన్న ఆధ్యాత్మిక అర్థాలు, పరలోకంలో ఉన్నటువంటి సంభవాలు. ఇక్కడ పరమగీతం అంటే పరలోకం నుంచి ఊడిపడ్డట్టుగా మనకు అర్థం అవ్వాలి, అది లెక్క. సొలొమోను రచించిన పరమగీతం అంటే సొలొమోను అనే మాటకు సమాధానకర్త అని అర్థం. అంతమటికే తీసుకుందాం. జ్ఞానము దేవుడిచ్చిందే, దారి తప్పాడు కదా అంటారు, అందుకే అంతమటికే తీసుకుందాం ఉంది. వృద్ధాప్యం మందు విగ్రహారాధన చేసి
3 లేదా 4 తరాల మీదకి శాపాన్ని పంచిపెట్టిపోయాడు. ఆయన ఎలా సమాధానకర్త అవుతాడని మంచి బాగా బిర్రుగా మెక్కి మేధావులు బయలుదేరుతారు ప్రశ్నించడానికి. రంధ్రాన్వేషణ కూడా ఎక్కువైపోయారు. కానీ ఈ మాట వల్ల నాకు పరలోకంలో ఏమైనా జీతం వచ్చుద్దా, నేను అడిగే ఈ ప్రశ్నకు, ఈ డౌట్కి నాకు ఇక్కడ అనుమానం కలిగిందన్న దాంట్లో నుంచి నేను ఇంకొక వ్యక్తి జీవితాన్ని కట్టడానికి ఉపయోగపడే మాట ఏదైనా ఉందా? ఈ గ్రహింపు లేదు. నేను చాలా తెలియగలవాడిని అని అనిపించుకోవటానికి మిడిమిడి జ్ఞానంతో బాగా మోకాళ్ళ మీద నలిగిపోయి అహోరాత్రులు దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడుతూ దేవుడు చెప్పిన మాట చొప్పున ఆత్మ చొప్పున అడుగులు వేస్తూ నడిచేటువంటి దైవజనుల మీద బురద జల్లటానికి అతనికేమీ తెలియదు, శాతగానోడని ఈ పండితుడు చెప్పాలని కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ఈరోజు చాలామంది ప్రశ్నలకే కాలయాపన జరుగుతుంది. కానీ ముంగమూరు దేవదాసయ్య గారు అడిగినట్లుగా ప్రార్థనలు అడిగాడు. ఆయన మనందరికి కూడా చెప్పాడు. అది ఒక సూక్తిగా రాయబడి ఉంది బైబిల్ మిషన్లో, చూడండి కావాలంటే. ఏ మతమునైనా, ఏ వ్యక్తినైనా, ఏ డినామినేషన్ అయినా దూషించరాదు, ద్వేషించరాదు. నీకేదైనా తెలియకపోతే మోకాళ్ళే, మర్యాదగా మోకాళ్ళేసి, ప్రభు నాకు ఈ లేఖనంలో ఇది నాకు అంతుబడుతుల్లా, నాకు తెలియపరచు. లేదా పలానా దైవజనుడి మీద నీ ఆత్మ అభిషేకం ఎంత పాళ్ళలో, ఎంత తీవ్రతగా ఉందో, అతను నీ కోసం ప్రత్యేకంగా పిలువబడ్డవాడేనా, లేకపోతే దుర్బోధకుడా, వెలుగుదూత ఆవరించి అతన్ని పట్టి వెరిపిస్తుందా, ఏంటి సంగతి అని మోకాళ్ళేసి దేవుని పాదాలు చెంత అడగాలి. అవసరమైతే అది చాలా విలువైనది అనుకుంటే ఉపవాసం ఉండైనా అడగాలి. అడిగినప్పుడు నా ప్రభు ఖచ్చితంగా దాన్ని తేటగా నీకు తెలియపరుస్తాడు. ఆయన దాచిపెట్టడు ఏది కూడా. నీకు కావాలంటే ప్రతిదీ స్పష్టంగా చెప్తాడు. మనం ఏం చేయం, అంత మోకాళ్ళేసి కష్టపడి ప్రార్థన చేయాల్సిన పనే ఉంది, ఉపవసించి మరి అడగాల్సిన పనే ఉంది. నా మైండ్లో కొంతమంది బైబిల్ పండితులు అనుకుంటున్నాను నేను. ఏంటది, నేను మళ్ళీ దీన్ని రిపీట్ చేస్తాను. నా మైండ్లో, నా మనస్సులో, నా హృదయంలో పలానా దైవజనులు, బైబిల్ గురించి చాలా పండితులు, దేవవాక్కు కలిగిన వాళ్ళు, వాళ్ళని ఒక సలహా అడిగితే సరిపోద్ది కదా, నేను కష్టపడతాను ఎందుకు అనుకునే సోమరిపోతు భక్తులు ఎక్కువైపోయారు ఈరోజు. కాబట్టే ప్రశ్నించటానికే ఎక్కువగా సమయం తీసుకుంటున్నారు. కానీ ఆ ప్రశ్నించే సమయంలో ప్రత్యుత్తరం దైవజనుడు కరెక్ట్గా ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ నా యేసయ్య మాత్రం నీవు అడిగిన లేఖనపు కాంచులో ఆ సమస్య, నీకు అర్థం కాని విషయం ఖచ్చితంగా నా ప్రభు నీకు స్పష్టంగా చెప్తాడు. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా? సబ్జెక్ట్లోకి వద్దాం. సొలొమోను అనే మాటకి అర్థం ఏంటంటే సమాధానకర్త. యేసు ప్రభు వారికి కూడా యెషయా 9వ అధ్యాయం 6వ వచనంలో ఓ మాట ఉంది, ఆయనకు ఒక బిరుదు ఉంది. ఏంటి ఆ బిరుదు? సమాధానకర్త, ఒక అధిపతి యొగు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇక్కడ పరమగీతంలో ప్రియుడు, ప్రియురాలు అంటే సంఘము, సంఘానికి తలైనటువంటి వ్యక్తి ఎవరు? మన ప్రియుడు, మన ప్రాణనాథుడు, మన ప్రాణేశ్వరుడైనటువంటి యేసుక్రీస్తు వారు. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు మనకు ప్రాణప్రియుడు, మన ప్రియుడు, ప్రాణేశ్వరుడు కూడా. ఏమి అయితే ఇక్కడ మనం గమనించాలి, సంఘం అంటుంది, సంఘం ఏమంటుంది? నా ప్రియుడు నా రొమ్మున నుండు గోపురసం అంత సువాసన గలవాడంట. ఈ ఛాతి భాగం దేనికి ఆపాదించబడుతుంది? మీకు ఎవరికైనా తెలుసా?
బైబిల్ పరిజ్ఞానంలో, పరమగీతాల వ్యాఖ్యానంలో స్త్రీ యొక్క స్తన్యలను, ఈ చనువులను ఏమంటుందంటే చనువులు అంటుంది, స్తన్యం అంటుంది, కుచెములు అని అంటుంది బైబిల్. కుచెములు అంటుంది. ఇదే పరమగీతంలో ప్రియుడు అంటున్నాడు, మాయ్ నీ ఇరు కుచెములు లేడి జింక పిల్లల యొక్క కుదుపు, అంటే ఆడ జింక ఉంటుంది కదా, దాని దగ్గరికి అది ఈనినప్పుడు పిల్లలు పాలు తాగడానికి వస్తే ఆ కుదుపు అంటారు, పాలు పిండుతారే, అలాగ ఉన్నాయమ్మా అని చెప్పి అంటున్నాడు అక్కడ ప్రియుడు వర్ణన. అయితే ఇక్కడ మొదటి పేతురు గ్రంథంలో రాయబడిన ప్రకారం మనం ఒకసారి గమనిస్తే, ఈ కుచెములు అనే ఈ రొమ్ము అనే ఈ స్తనాన్ని, ఈ స్తన్యాలను ఏమంటుందంటే వాక్యమను పాలు అంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఏమంటుంది? వాక్యం అనే పాలు అపేక్షించండి అంది. మొదటి పేతురు పత్రికలో ఆ మాట రాస్తుంది. చూడండి, కావాలంటే గమనించండి, అక్కడ చూడండి, అది అర్థమవుతుంది. ఆ తర్వాతే పక్కకి వెళ్దాం సబ్జెక్ట్లోకి. మొదటి పేతురు 2వ అధ్యాయము 3వ వచనంలో ఆ పైన ఇటు పక్కన చూడండి, నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుండి. అపేక్షించుట అంటే కోరుకోండి అని అర్థం. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వద్దాం. సంఘం అంటుంది, నా ప్రియుడు నా రొమ్మున నుండి గోపురసం అంత సువాసన గలవాడు. సరే, మనం చెప్పుకుందాం, ఈరోజు క్రీస్తు రక్తంలో కడగబడ్డాం, చిన్నగా పునాది వేసుకుంటా పోతా ఉన్నాడు ప్రభు. పరిశుద్ధాత్మ దేవుడు నీళ్ళలోకి వచ్చాడు. ఇక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, శ్రద్ధగా విందామండి. సరే, మనం బాప్తీసు అనుభవంలోకి వచ్చాం, బాగుంది. బాప్తీసు అనుభవంలోకి వచ్చిన నీవు ఆయనను నా ప్రియుడు అని సంబోధించగలవా? భావించగలవా? ఆశపడగలవా? నా ప్రియుడు అని నువ్వు ప్రియమార అంటే ప్రేమగా నువ్వు పిలవగలవా? పిలవాలంటే కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. రొట్టె విరవబడుతుంది, వాక్యం అనే రొట్టె విరవబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. రిఖాందాల్లాషారా, హల్లెలూయా. రొట్టె విరవబడుతూ ఉంది. ఇక శ్రద్ధగా విందాం. ఏంది? నా ప్రియుడయ్యా అని చెప్పని నువ్వు చెప్పగలవా? అంత దమ్ము, డెప్త్, భక్తి నీకుంటే ఖచ్చితంగా నా ప్రభుని, యేసయ్యని నా ప్రియుడయ్యా అని చెప్పని నువ్వు ఖచ్చితంగా పిలవగలవు. ఎగ్జాంపుల్స్ దేవుడు పరిచయం చేస్తూ ఉన్నాడు. వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీ అని చెప్పని తీసుకొచ్చారు పెద్ద మనుషులు. మంచి మంచి కంపెనీ రాళ్ళు కూడా పట్టకొచ్చుకున్నారు. తేడాగా తీర్పిస్తే ఆయన మీద కూడా కలిపి రాళ్ళేద్దామని. కానీ నా ప్రభు ఏం చేశాడంటే నేలకు వంగి చేవ్రాతతో ఏదో రాస్తా ఉన్నాడు నేల మీద. బైబిల్ పండితులు వర్ణన వచ్చేసరికి వారి నిలుచొని రాళ్ళు చేత పట్టుకున్న ప్రతి ఒక్కడి జాబితా, పాపాల చిట్టా మొత్తం అక్కడ రాస్తున్నాడు అని చెప్పుకొచ్చారు. సరే, అది రాసినా రాగిపోయినా వాళ్ళలో అయితే ఒక భయం అయితే పుట్టింది. ఆమేన్, హల్లెలూయా. ఈయన పరిశుద్ధుడయ్యా, ఈయన మీద నేరం మోపాలంటే అంత తేలికయ్యే పని కాదు. నా ప్రభు అన్నాడు, ప్రపంచానికి ఒక సవాల్ వేసాడు, ఒక ప్రశ్న. నాలో పాపం ఉన్నదని ఎవడైనా నిరూపించగలవాడు ఎవడు? ఆమేన్, హల్లెలూయా. ఎవడు? రండి, నాలో పాపం ఉందని నిరూపించండి చాలు అన్నాడు. అంత పరిశుద్ధుడు నా యేసయ్య. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంత పరిశుద్ధుడు కాబట్టి ఆయన సవాల్ వేసాడు. ప్రపంచానికి ఒక సవాలు విసిరాడు. నాలో పాపం ఉందని, నాలో దోషం ఉందని ఎవడైనా నిరూపించగలడా అని. 2026 సంవత్సరాల కాలం వ్యవధి మొత్తంలో ఇప్పటి వరకు ప్రయత్నం చేస్తానే ఉన్నారు బురద జల్లటానికి. కానీ ఎవడు వల్ల గాట్ల. వాడు బురద జల్లే కొద్దీ నా ప్రభు యొక్క ఆత్మ కదిలి వెళ్ళి అనేకులను రక్షించుకుంటా వస్తూ ఉంది.
ఈ బురద జల్లినోడు కూడా కొన్ని పద్ధతులు, కొన్ని పరిస్థితులు వాడికి అనుమతించి, వాడి జలుబు కూడా బాగా పట్టిన జలుబు కూడా వదిలించి, ఏంది ఎట్ట ఆయన లైన్లోకి వస్తే కోసాలు వదిలితే అట్ట కదిలిచ్చి, నిజంగా యేసుప్రభువే దేవుడు అండి ఏదో అనుకున్నాను, కానీ ఆయనే దేవుడు అని చెప్పని ఇలాగ తెచ్చుకొని రక్షణ అనుభవంలో తెచ్చి సువార్త ఏంది పత్రికలు లేదంటే పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చి పోయి పలానా చోట సంఘం కట్టు, సంఘ సేవ చేయి అని చెప్పని మర్యాదగా, చాలా మర్యాదస్తుడు నేను ఆ యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. మెడలు ఎగరేసినోడు మెడలు ఎట్ట లైన్లో పెట్టాలో ఆయనకు బాగా తెలుసు. మనం జనబలం, ధనబలం, కుల యొక్క బలం, ఇంకేయో చూసుకొని, రాజకీయ బలము ఇంకేదో చూసుకొని మిడిసిపడ్డా మొత్తం వదిలిస్తాడు ఆయన. అంత టాలెంట్ పర్సన్ నా యేసయ్య. అన్నీ వదిలిస్తే జీరోకి వస్తావు, కాల్మక్త బాంచన్ అని చెప్పని ఆయన దగ్గర పడి తప్పులు దిద్దుకుంటావు, ఆయన నడిపించే విధానంలో నడుస్తావు. ఇక్కడ ఆ స్త్రీని నేరం మోపటానికి తెచ్చారు, అలాగే యేసు ప్రభు వారి మీద కూడా నేరం మోపటానికి తెచ్చారు. అయితే ధర్మశాస్త్రం చెబుతున్న మాట ఏంటంటే, వ్యభిచారం మందు పట్టబడిన, గత వారంలో మనం ఎప్పుడు గుర్తు చేసుకున్నాం, బుధవారమా, ఫీనెహాస్ ఇజ్రాయేలీయుడు ఒకడను అన్య స్త్రీ ఇద్దరు కలిసి శారీరకంగా వారు సుఖపడుతుంటే దేవుని ఉగ్రత వస్తుందని ఇద్దరిలోకి అంతే ఈట ఆ దారి నుంచి ఈ దారికి ఇద్దరికి దిగిపోయేలాగంటే పొడుచుకొని ఆ దారికి వెళ్ళిపోయేలాగా చచ్చేలాగా పొడిచాడు. అది ధర్మశాస్త్రం ప్రకారం పాపం చేస్తుంటే ఇద్దరి విషయంలో శిక్షా దండన. అయితే ఈ మేధావులు ఏం చేశారంటే ఒకవైపు నుంచే నరక్కొస్తున్నారు. ఎందుకంటే ఆ పట్టబడ్డవాడు మనోడు అట్టుకుంటా, అంటే వాళ్ళకు సంబంధించినోడు అయి ఉంటాడు. అంటే వాళ్ళ నేరం ఏమీ లేకుండా పక్కనోడి మీద నేరం మోపి ఎలాగైనా వాడు తేడా, సభ్య సమాజంలో తేడా నిరూపించడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఒకవేళ ఇంకా వీళ్ళకి పట్టిన పైత్యం ముదిరిపోతే పోలీస్ స్టేషన్ అని, లాయర్లని, కోర్టు, ఇలా రకరకాల ఎక్సెట్రా ఎక్సెట్రా అని ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఇప్పుడు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. మరి ముఖ్యంగా దైవజనుల విషయంలో ప్రత్యేకంగా మత ఉన్మాదం చేత మతం పట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. మత ఉన్మాదం చేత ప్రయత్నం చేసేవాళ్ళు ఉన్నారు. వాడు పట్టుకున్న దానికి మూడే కాళ్ళు, వీడికి మతం పట్టింది అంటారు చూడు, ఆ టైపులో బ్యాచ్ కూడా ఉన్నారు. ఎట్టన్నా కానీ దైవజనుడు తేడా, దైవజనుడు కుటుంబం తేడా, దైవజనుల కుటుంబ సభ్యులు తేడా, వాళ్ళ పిల్లలు తేడా, వాళ్ళంతా పూర్తిగా తేడా అని చెప్పని నిరూపించడానికి సభ్య సమాజంలో వాళ్ళ గొంతులు వాడుతున్నారు. మరో పక్క పిచ్చి పైచ్యం ముదిరిపోతే పోలీస్ స్టేషన్లని, లాయర్లని ఎట్లన్నా ఇరికించాలా, ఇరికించాలా? నేను చెప్పనా, నువ్వు ఇరికిచ్చే లోపల ప్రభు ఎక్కడో ఏదో ఒక లింక్ ఉంటుంది నీది, ఆ లింక్ కాడ కదిలిచ్చాడు, నువ్వే ఇరుక్కుంటావు పోయి. దేవుని పిల్లలు ఎవరు ఇరుక్కోరండి తొందరగా. ఇరుక్కోవటానికి అవకాశం కూడా ఇడు నా ప్రభు. నీది ఎక్కడో ఉంటుంది లింకు, ఆ లింకు కదులుద్ది అనమాట. వాడు వచ్చి కొడతాడు బౌన్సర్ లాగా. అప్పుడు పోయి నువ్వు రాజమండ్రి సెంటర్ జైలే ఉండేది, ఇక ఆడుండవు. దైవజనుడు ఏదో చేద్దామని చెప్పి ప్రయత్నం చేసినోడు అయితే సచ్చారు, లేదంటే మంచం పట్టారు, కాదంటే ఇంకేదో అయింది. ఇక అది చరిత్ర ఆధారం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ యేసు ప్రభు వారి విషయంలో కూడా నేరం మోపడానికి వచ్చారు మేధావులు. అయితే నా ప్రభు ఏం చేశాడంటే, మీలో పొరపాటు లేనివాడు ఎవడో మొదటిగా రాయేయండి, పాపం చేయని వాడెవడో రాయేయండి ఆ అమ్మాయి మీద అండు. ఇప్పుడు నీ బతుకు నువ్వు చూసుకోవాలి, తర్వాత పక్కనోడికి వెళ్ళి కంతలెత్తకాల. మందే అంత మున్సిపాలిటీ మురికంపు కాలువ వాగు బారుతుంది, ఆ టైపులో ఉంటే నువ్వు ఇంకో పక్కనోడికి ఏం చూపిస్తావు? ఏళ్ళు కుటుంబం అంతా అంతేనాయా. మన అంతా తేడాగా ఉన్నప్పుడు మనకెందుకు లేనిపోయింది, గబ్బు అవుతాం, గబ్బు పడుతాం తప్ప. నా ప్రభు ఒక్క మాట్లాడ సెలవేయంగానే అందరూ రాళ్ళాడ పడేసి వెళ్ళిపోయారు. ఏమంటుంది, ఈయనేమన్నా శిక్షిస్తాడేమనుకుంటుంది లోపల. నా ప్రభు అన్నాడు, అమ్మా ఏమన్నాడు, వ్యభిచారం చేసే స్త్రీని, అమ్మా
నువ్వు పలుకుతావా మాట? పొరపాటును కూడా పలకం. ఇంకేం పలుకుతామో తెలుసా? ఈ ఈ పనికి మాలిది, ఇది సావనన్న చావలేదు, మా కుటుంబాలు మా కాపురాలు కూల్చేసింది, ఇది బజారుది, వ్యభిచారి. బైబిల్ పరిభాషలో చెబుతున్నాలే, లోకంలో అయితే లా అనే పదాన్ని వాడతారు. ఈ సత్య బాగుండి మా బజార్లో లేకుండా పోతే అసలు మట్టి కొట్టుకొని పోవాలి, అట్ట ఇట్ట అదే అని చెప్పని రకరకాలు మాట్లాడుతాం. నా యేసయ్య ఉన్నాడు తెలుసా? అమ్మా వాళ్ళు నీ మీద రాళ్ళు వేయలేదా అని చూస్తానే ఉండగా మళ్ళీ ఆయన అడగటం దేనికి? మన కూడా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు, నీ సంగతి ఏందని చెప్పాను. అన్నీ చూస్తానే ఉంటాడు, ఉన్నదన్నట్టు యథార్థంగా ఒప్పుకుంటావో లేదని. నాకు తెలిసి బైబిల్ గ్రంథంలో ఈమెతో పాటు 3 వ్యక్తులను అడిగాడు ఆయన. 3 వ్యక్తులు. ఎవరోళ్ళు? మిగతా 2 ఎవరు? ఆదాముని అడిగాడు, ఆదామా నువ్వు ఎక్కడ అండి? నీ స్వరం విని సిగ్గుపడి దిగంబరి అని గుర్తెరిగానయ్యా, అందుకే చెట్ల మధ్యలో దాక్కున్నా. అరే నీకు దిగంబరి అని చెప్పింది ఎవడండు? ఇదిగో ఈ అమ్మాయి నాకు ఇచ్చిగా, ఈ అమ్మాయి ఆ కాయలు కోసుకొచ్చింది, తినొద్దన్న ఆ కాయలు కోసుకొచ్చింది. ఆ పిల్ల తింటమే కాదు, నాకు కూడా పెట్టింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భార్య భర్త విషయంలో తిండో లేదు, అమ్మో వాయు కరెక్ట్గా టైంని తింటుండో లేదో, ఆకలితో మరి ఆరోగ్యాన్ని కాపాడుకుంటుండో లేదని. పిల్లలు కలగనంతసేపు ఆ పేగు బంధంలాగా కదిలిపోతూ ఉంటుంది భార్య. భర్త కూడా అదే మూమెంట్, అంటే తను తగ్గట్టుగా ప్రేమించిన వ్యక్తి అయితే భర్త కూడా అలాగనే కదిలిపోతూ ఉంటాడు. పిల్లలు ఎప్పుడైతే లైన్లోకి వస్తారో ఇక భర్త మీద ప్రేమ తగ్గుద్ది, పిల్లలు దగ్గర అవుతూ ఉంటారు, వీళ్ళు మధ్యలో ఎడమవుతూ ఉంటారు. చివరికి ఇక పిల్లలకి ఏదన్నా అయితే భార్య భర్తనైనా 4 తన్నైనా వెళ్ళిపోద్ది, పిల్లల కోసం వెళ్ళిపోద్ది. మీకు ఇంకా ఎగ్జాంపుల్ కావాలంటే దీంట్లో కూడా క్షమించండి, ఇలా వర్ణిస్తున్న దానికి ఒకవేళ ఎవరైనా తప్పుగా అభిప్రాయపడవచ్చు అనిపిస్తుంది నాకు. మాకు గేదెలుండి, ఆ గేదెలో ఏదైనా ఒకటి నిండు సూలు మీద ఉన్నప్పుడు ఈయనకు ముందే ఎక్కువ రేటు పలుకుద్ది. ఎందుకంటే పాలు పిండినప్పుడు ఎన్ని లీటర్లు వచ్చుద్దో తెలియదు కాబట్టి, నిండు చూడి మీద ఉన్నప్పుడు ఇంకా 10-20 రోజుల్లో ఈనుద్ది అనుకున్నప్పుడు రేట్ ఎక్కువ పెట్టి కొనుక్కొని పోతారు. ఈనిన తర్వాత పాలు పిండుకొని చూసుకొని పోతారు. అయితే ఇక్కడ ఒక చిన్న కిటుకు ఉంది. ఈనినటువంటి ఆ పశువు, ఆవు కావచ్చు, గేదె కావచ్చు, లేదా గొర్రె కూడా కావచ్చు, ఏదైనా సరే జాతి, ఆ పశువు సంబంధిత జాతి అవన్నీ దాన్ని తోలిచేది రాదు. దాని బిడ్డను ఎత్తుకొనైనా దాని ముందు నడిపించుకుంటా ఆయన పోతే దాని వెనకాల పడి వస్తుంది. అది చూసారా మీరు ఎప్పుడైనా? నేను పల్లెటూరు వాళ్ళం కాబట్టి తెలుసండి అయ్యా, అందుకని చెప్తున్నా ఎగ్జాంపుల్. భార్య కూడా తన కడుపును పుట్టిన పిల్లల విషయం ఏదన్నా అయితే భర్త 4 దరివేసే పోద్ది, అటగిస్తే పట పగిలిపోతాయి అన్నమాట. అంత పేగు తీపి కదిలిపోతా ఉంది. అయితే సబ్జెక్ట్లోకి వద్దాం. ఎందుకు వచ్చినట్టు? ఆదాముని అడిగాడు ఎక్కడా అని. మా ఆడోళ్ళండి 4 కాయలండి కోసి ఇచ్చిందండి, తిన్నానండి, అంత అయిపోయిందండి. పక్కన ఆమె చెబుతుండే, నా సాగు చెబుతుండు, అమ్మాయి నువ్వేం చేసావు అమ్మాయి, నీకేం చెప్పానంటే అదిగొదిగో సర్పంగాడు చేసిన పని అంటుంది. నా ఇంకొకళ్ళ మీద కయ్యని అడిగాడు, నీ తమ్ముడు ఎక్కడా అని. నా తమ్ముడిగా నేను కాపలా అయింది అండు. అదే టైపులో ఇప్పుడు ఇక్కడ వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీని అడుగుతున్నాడు నా యేసయ్య, అమ్మా వాళ్ళు నీ మీద రాళ్ళు వేయలేదంటే లేదు ప్రభు అని ఒప్పుకుంది. ఆమెన్, హల్లెలూయా. నీ జీవితంలో నీ బ్రతుకులో సేవలైనా సరే జరిగినది యథార్థంగా, పొరపాటు ఏదైనా ఉంటే ఒప్పుకుంటే నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. నా ప్రభు కృపనిచ్చి నిన్ను సరి చేసుకొని చక్కగా నిలబెట్టి ఆయన అనుకున్న పద్ధతుల్లో నీ బ్రతుకును గడతాడు, నీ కుటుంబాన్ని గడతాడు, భార్యాభర్తలుగా మీ దాంపత్య జీవితాన్ని గడతాడు, సంఘాన్ని కూడా గడతాడు నా ప్రభు. ఆమెన్, హల్లెలూయా. ఒప్పుకోకుండా ఫలానా వాళ్ళిట్ట తిప్పాడు. ఆదాము తెలీదు, అవ్వమ్మ రాకముందు ఎక్కువగా యేసయ్య ఆదాముతోనే గడిపాడు. కాబట్టి సైతాను కూడా ఆదాము దగ్గర ఆటలు సాగల, అవ్వమ్మ దగ్గర జరిగాయి వాడి ఆటలన్నీ.
అందుకే స్త్రీ మరి ఎక్కువ బలహీన ఘట్టమని ఎరిగి జ్ఞానంతో ఆమెతో కాపురం చేయమన్నాడు దేవుడు. ఆమెన్, హల్లెలూయా. ఇది మరి ఎక్కువ బలహీన ఘట్టం ఊరకనే కదిలిపోతా ఉండదు ఆ పిల్ల. స్త్రీ అన్న భార్య కావచ్చు, తల్లి కావచ్చు, అక్క కావచ్చు, చెల్లెలు కావచ్చు, కోడలు కావచ్చు, కూతురు కావచ్చు, తోడబుట్టింది కావచ్చు, సంఘంలో విశ్వాసులైన కావచ్చు, స్త్రీలలో మరి ఎక్కువ బలహీన ఘట్టం వాళ్ళనే కదిలిస్తాడు వాడు వచ్చి, కదిలిపోతూ ఉంటారు. కానీ ఆమె గనక విశ్వాసంలో వేళ్ళునుకున్నట్లయితే నా ప్రభు కృపను బట్టి కదలని సియోను కొండ వలె ఉంటుంది. ఆమెను, హల్లెలూయా. ఇప్పుడు ఈమె చరిత్రను ఎందుకు దేవుడు పరిచయం చేస్తున్నాడంటే, ఆ రోజు అక్కడ ఆమె దొరికింది. నా ప్రభు అన్నాడు, అమ్మ వాళ్ళు నీ మీద రాళ్ళేయలేదా అంటే ఉన్నది ఉన్నట్టు ఒప్పుకుంది. అవునయ్యా, ఎవరు రాళ్ళేయలేదు అని. సరే, నేను కూడా రాళ్ళేయను, నేను కూడా శిక్షించును, మరి ఇంకెన్నడూ పాపం చేయకుండా బ్రతుకు అన్నాడు ఆ ప్రభు. ఆ మాటలే రాస్తుంటే సువార్త పాఠ్య భాగాల్లో. సరే ప్రభు అని వెళ్ళిపోయింది. తనకున్న చర స్థిరాస్తులన్నీ అమ్మేసుకుంది. యేసు ప్రభు వారిని వెంబడించడం మొదలుపెట్టింది. ఆమెన్, హల్లెలూయా. అంటే అటు చేసి ఇటు చేసి మా ఆస్తికి ఎసరు పెట్టే కదరా పాస్టర్ అనుకున్నారు. ఆ రోజు ఆమెకున్న విశాలమైన హృదయం, నా ప్రభుకు ఉన్నదంతా ఖర్చు అయితే చాలులే, నా బ్రతుకు చాలు అనుకొని, నా బ్రతుకు చాలు ఈ కృప అనుకొని, ఈ చరస్థిరాస్తులు తాత్కాలికమే, నేను ఒకరోజు కాలం చెల్లిపోతా అంటే ప్రభునందు నిద్రిస్తే యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతా, పరలోకంలో నేను జీతం సంపాదించుకోవాలని లూకాసు సువార్త 8వ అధ్యాయమా 2వ వచనంలో కనపడుతుందేమో. లూకాసు సువార్త 8వ అధ్యాయం 2వ వచనంలో కనపడుద్దేమో. అక్కడ ఉంటుంది ఆమె చర స్థిరాస్తులు. అక్కడ కొంతమంది ఉన్నారు పరిశుద్ధులు, స్త్రీలు కూడా, వాళ్ళలో ఏమి కూడా కనపడుతుంది చూడండి. ఆమె చర స్థిరాస్తులు అమ్మంటే యేసయ్య పాదాల చెంత పెట్టారు. పుట్టినోట్లో రాసి ఉంటుంది, ఆయన ఉపచారం నిమిత్తమై దేవుని రాజ్య సువార్త ప్రకటన చేయడానికి, పరిశుద్ధుల అక్కరతలు తీర్చబట్టడానికి, యేసయ్యకు అవసరమైతే అది ఖర్చు అవటానికని చర స్థిరాస్తులు, చర అంటే కదిలేవి, స్థిర అంటే ఇళ్ళు కానీ పొలాలు కానీ ఖాళీ స్థలాలు కానీ అమ్మి వచ్చిన డబ్బు తెచ్చి యేసయ్య పాదాల చెంత పెట్టేసిందంట. విచిత్రమేం తెలుసా? ఆమె అంత మిక్కటంగా ప్రేమించింది. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి 3వ దినాన లేచినప్పుడు తోటమాలి అనుకుంది ఆమె. మసక ఆ చీకట్లో కనపడుతుంది, ఆ చెట్ల మధ్యలో ఒక ఆకారం కనపడుతుంది. దగ్గర పోయి చూస్తే ముఖం కనపడుతులా. కానీ ఎందుకో పరపురుషుడు కదా, నాకెందుకు? ఒకప్పుడు అనేక మంది పురుషులను నేను ఆకర్షించాను, నా బ్రతుకు చండాలం అయిపోయింది. కానీ నా ప్రభు నన్ను దర్శించాడు, రక్షించాడు, బ్రతుకు మార్చాడు, నూతన పరిచాడు. నా ప్రభు కృపనిస్తే ఈరోజు ఒక ఉత్తమమైన స్త్రీగా నేను బ్రతుకుతున్నాను. కాబట్టి వేరొక పురుషుడితో నాకెందుకు అని చెప్పని ఆమె అంటుంది, అయ్యా నా యేసు ప్రభుని ఎవరైనా మోసుకొని వెళితే ఇటుగా తీసుకెళ్ళారా? ఇటుగా తీసుకెళ్తే చెప్పు, ఎక్కడ పెట్టారు చెప్పయ్యా, నేను మోసుకొని వెళ్తాను నా ప్రభుని అంటుంది. ఆమెను, హల్లెలూయా. ఆ మాట విన్న ప్రభు అంటున్నాడు, మరియా అనగానే ఆ స్వరాన్ని పసిగట్టిందండి. నేను అనుదినం ప్రార్థన చేసుకుంటాను నేను ఈ మాట. అయ్యా పునరుద్ధానుడు ఆ పక్కన నిలబడితే తోటమాలు అనుకొని వ్యభిచారం ముందు పట్టబడిన మగ్దలేన మరియా, ఆమె తోటమాలు అనుకొని అయ్యా ఎవరు తీసుకెళ్ళారు ఇట చెప్పయ్యా అని అడిగితే మరియా అనగానే వెంటనే నీ స్వరాన్ని ఆ చెవులు పసిగట్టాయి, ఆ హృదయం మనసు పసిగట్టగలిగింది. అలాంటి చెవులు మనసు హృదయం నాగోడి ప్రభు అని నేను ప్రతిరోజు బతిమలాడుకుంటాను. నీకు కూడా ఉపయోగపడుతుంది. అడుగు, ప్రార్థన చేయి, ఖచ్చితంగా నా ప్రభు కృపనిస్తాడు. వెంటనే ఆమె తిరిగి రబ్బుని అని ముట్టుకోబోతుంది స్వతంత్రం బట్టి. యేసయ్య అన్నాడు, ఆగాగాగాగు, ముట్టుకోమాక. ఏం ప్రభా? నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు. తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి కనబడి, మళ్ళీ నా స్నేహితులు ఉన్నారు కదా పేతులు, ముందు అడ్రస్ చేశాడు ఆయన పేతుర్ని. ఎందుకంటే ముమ్మారు అబద్ధం ఆడుతా అంటే అబ్బే అస్సలు పొర్రపాటును కూడా ప్రాణాలైన ఇస్తాను తప్ప ప్రభువా
నువ్వెవరో నాకు తెలియదని నేను అబద్ధం ఆడనయ్యా అన్నాడు. లేదు పేతురు, అబద్ధం ఆడతాను అన్నట్టే ముమ్మారు అబద్ధం ఆడాడు. ఆ మాటలు విని వెలుపటకు వెళ్ళిపోయి పశ్చాత్తాపడుతూ తన మీద తను ఒట్టు పెట్టుకుంటా బోరుని ఏడ్చాడట. ఆ ఏడ్పులు, ఆ కన్నీరు చూసిన దేవుడు అంటున్నాడు, మగ్దలేని మరియా వెళ్ళింది కదా సమాధి తోటగాడికి, ఇప్పటికీ తెరిసే ఉంది ఆ సమాధి. అనేకులు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకున్నారు. ఆ ఒలీవ కొండ మీద నుంచి ఆయన అలాగ ఆరోహణమయ్యేటప్పుడు అక్కడ ఫుడ్ యొక్క ప్రింట్, కాలి యొక్క ముద్ర ఆడుంది. ఆ ముద్ర దగ్గరకు వెళ్ళి సాగిలపడి సాష్టాంగ పడుతున్నారు. నా ప్రభువును సమాధి చేయబడిన స్థలంలోకి వెళుతున్నారు. పుట్టిన స్థలంలో ఎక్కడైతే బెత్లెహేములో ఆ పశువుల పాకలో పెట్టారు, అక్కడ ఒక మందిరం కట్టారు. అంతా సజీవ సాక్ష్యాలు ఉన్నాయి ఇప్పటికీ కూడా. ఒకడు అంటాడు, కళ్ళు ఉండి కూడా చూడలేని కబోదిగా కావాలని బురజల్లటానికి యేసు ప్రభు గురించి ఎటువంటి ఆర్కాలజికల్ ఎటువంటి టెస్టులు చూసుకున్నా కానీ ఏ ఆధారాలు లేవు, అది ఇదని చెప్పని వాగే మంచి మంచి మేధావులు ఉన్నారు. ప్రపంచం అంతా కదిలిపోతుంది ఆడికి, వీళ్ళకి మాత్రం కనపడుతులా. ఆ ఉన్మాదం చేత నింపబడ్డ వాళ్ళకి ఆ సమాధి తెరవబడే ఉంది ఇప్పటికీ కూడా. ఆ సమాధిలోకి అడుగుపెట్టి మంచి గొప్ప గొప్ప దైవజనులకు అనేకులు ఆశపడ్డ ప్రాణాలు తృప్తిపరిచి ప్రభు సహాయం ఇచ్చి ఆడ దేశకు వెళ్ళి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయిస్తూ ఉన్నాడు. ఈ మధ్యకాలంలో నన్ను అభిషేకించిన దైవజనుడు చెప్తా ఉన్నాడు, యేసు ప్రభు వారు ఎక్కడైతే మత్తయి సువార్త 5వ అధ్యాయము ధన్యతల ప్రసంగం చేశాడో, ఏ కొండ మీద నుంచొని ప్రసంగం చేశాడో, నేను అక్కడ పోయి నిలబడి దేవుని ఆ ధన్యతల ప్రసంగానికి సంబంధించిన లేఖనాలకు వ్యాఖ్యానం చేయబోతున్నాను. మార్చిలోనే ఉంది ఆహ్వానం, ప్రార్థన చేయండి అని చెప్పాడు. ఎంత గొప్ప భాగ్యము! దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! నాకు అవకాశం దొరికింది, ఆయన సంతోషపడుతాడు ప్రార్థన చేయండి అని. మరి మనోళ్ళకి మాత్రం కనపడుతులా, ఆ అడ్రస్లు ఏం కనపడుతులా. సరే, వాళ్ళది కాదు వాళ్ళదిలే కానీ మనం సబ్జెక్ట్లోకి వద్దాం. నా ప్రభు చేసినటువంటి అద్భుత కార్యం ఏంటంటే, ఆమె జీవితంలో ఆమెను దర్శించి ఆయన అన్నాడు ప్రేమతోనే, నేనును నిన్ను శిక్షించను కానీ ఇక ఎన్నడూనూ పాపం చేయమాకు, జాగ్రత్త అన్నాడు. ఆ మాట స్వీకరించి ఆ మాటలను తూచా తప్పక బ్రతుకులోకి అన్వయించుకొని హృదయంలో పదిలపరుచుకొని ప్రభువు వెంటబడి ఆయన వెంబడించింది, చరిత్రకెక్కింది. ఇప్పుడు ఆమె చెప్పగలదు, నా ప్రియుడా, నా యేసయ్యా అని చెప్పని. నువ్వు చెప్పు, ఈ సంగతి విన్నావు కదా, నువ్వు చెప్పగలవా? నా ప్రభు కృపను బట్టి నేను చెప్పగలను, నా ప్రియుడు నా యేసయ్య. అందుకే ఎక్కువగా ఆ ప్రేమ గురించి అలాగనే ఆ కృప గురించి రాయటానికి పాటలో ఇష్టపడతాను. ఆనంద్ జయకుమార్ గారని యేసన్న గారితో సహవాసంగా నడిచిన సేవకుడు, ఆయన పాటలన్నీ నాకు చాలా ఇష్టం. ఆయన పాటలో ప్రతి చరణంలో ప్రతి లైన్లో ఒక మూలవాక్యం ఉంటుంది, ఆమెన్ హల్లెలూయా. నేను పసిగట్టింది అది అంత గొప్పగాను. అలాగనే యేసయ్య ప్రేమ గురించే ఎక్కువ రాస్తాడు ఆయన. యేసయ్య ప్రేమ గురించే ఆయన పాటల్లో వర్ణన ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు ఆయన సినీ పాటల గేయ రచయిత. ఆయన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఈయన స్నేహితులు. ఈ ఎదరున్న ఈ ఎముకల గూడంతా నెమ్ముతో కనబడకుండా అయిపోయింది, అవకాశం లేదన్నారు. యేసయ్యను నమ్ముకో అంటే నమ్మనన్నాడు. డాక్టర్ కూడా రక్షణ పొందినటువంటి స్నేహితుడే. ఎన్నో ప్రయత్నాలు చేశాడు, తిరిగి మళ్ళీ వస్తే ఆ డాక్టర్ మళ్ళీ చెబుతున్నాడు, నా మాటని యేసయ్యను నమ్ముకో, నువ్వు బాగుపడతావని. యేసన్న గారి దగ్గర పోయి సువార్త విని బాప్తీసు అనుభవంలోకి వచ్చి ఆయనతో పాటు నడిచి ఈరోజు నెల్లూరు హోసన్న మినిస్ట్రీస్ అని యేసన్న గారి బయటికి వెళ్ళిపోమన్నాడు. ఆయన కొత్త నీరు వస్తుంది, నిన్ను ఉండనీరు కాబట్టి బయటికి వెళ్ళిపోమంటే కాదయ్య అంటే, కాదు నేను చెబుతున్నాకు విను, చెప్పు బయటికి వెళ్ళు అంటే, అలాగ బయటకు వచ్చిన వాళ్ళే రాజమండ్రి దేవదాసయ్య గారు అంటారు, హోసన్న మినిస్ట్రీస్ రాజమండ్రి అని ఉంటుంది. ఈ మినిస్ట్రీ వేరు. మళ్ళీ వీళ్ళంతా యేసన్న గారితో పాటు నడిచిన ప్రారంభంలో ఉన్నటువంటి సహకారులు వీళ్ళంతా. ఆనంద్ జయకుమార్ గారి పాటలు నాకు చాలా ఇష్టం అన్నమాట. మంచి మంచి డెప్త్లో ఉంటాయి ఆ పాటలు.
అలాగనే నా ప్రభు కృపను బట్టి కృప గురించి ప్రేమ గురించి రాయడానికి నా ప్రభు సహాయం చేశాడు కాబట్టి ప్రభు ఇచ్చిన పాటల్లో కూడా అదే కనపడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఈ మాట అంతా విన్నావు కదా, ఈ సంగతులన్నీ విన్నావు కదా, నువ్వు చెప్పగలవా? ఏ లోపము, ఏ మచ్చ, డాగు, ముడత, కళంకమని మరి అట్టిది ఏది అని అంటే ఇంకా చాలా ఉన్నాయి. దేవునికి నచ్చినటువంటి వ్యతిరేక స్వభావాలు అనేవి ఒక సంఘంగా అంటే నీ వ్యక్తిగతంగా, నీ దేహంలో, నీ కుటుంబంలో, నీ దాంపత్య జీవితంలో, నీ సంఘంలో, నీ సేవలో దేవునికి నచ్చినటువంటి ఏదైనా ఉంటే సరి చేసుకో. లేదనుకుంటే నువ్వు చెప్పగలవా? లేఖనపు కాంతిలో సంఘము అంటే వధువు సంఘం అంటుంది ప్రియుడితో, నా ప్రియుడు. మొట్టమొదటి మాట ఏంటంటే నా ప్రియుడు, నా ప్రియుడు. ఎంత గర్వంగా చెప్పగలుగుతుందో తెలుసా? ఒక ఆడపిల్ల తను ఇష్టపడినటువంటి వ్యక్తి విషయమై, తను ప్రేమించినటువంటి వ్యక్తి విషయమై, నా వాడు, మా ఆయన, నా ప్రియుడు. ఎంత సంతోషమో, అతను మాటింటే ఎంత సంతోషమో, అతను చూస్తే ఎంత సంతోషమో, అతను నలుగురు పొగుడుతూ ఉంటే ఎంత సంతోషపడుతుందో. అసలు లోకంలో అంటారు దీనికి అసలు ఒంటి మీద గుడ్డలు కూడా నిలబడతలేదమ్మా అంటారు. తల్లి కానీ, తోడబుట్టినోళ్ళు కానీ, స్నేహితులు కానీ, ఏంది వీళ్ళిద్దరి మధ్య సంగతి తెలిస్తే తెలియకపోయిన పసిగడతారు, ఈజీగా దొరుకుతారు వీళ్ళు. అదే విచిత్రం, చాలా ఈజీగా దొరుకుతారు. వాళ్ళు అనుకుంటారు నేను చాలా చక్కగా కవర్ చేసి నేను ఆడ దొరకకుండా ఉన్నాను అనుకుంటారు. విచిత్రం ఏందో తెలుసా? ఆ మనిషి మాట వినగానే, ఆ మనిషి వస్తున్నాడు అన్న గ్రహింపు కలిగగానే ఈమె ముఖంలో తెలియని తేజస్సు కనపడుతూ ఉంటుంది, తెలియని ఆనందం కనపడుతూ ఉంటుంది. అరే ఇప్పుడు దాకా ఏమంతా దిగాలపోయి నీరసంగా కూర్చున్నది, నీరసంగానే కూర్చున్న ఈ పిల్ల ఆ మాట వినగానే ఏంది ఆ ముఖంలో అంత కళ. ఒకవేళ బండి ఉంటే ఆ బండి ఆరనినంగా నేను వస్తున్నాడు అని చెప్పని ఏంది అంత కళ. అసలు కాలు నిలబడదు ఎట్టన్నా కానీ ఏదో ఒక రూపేణ. ఈ పరమగీతాల్లో గనక నా ప్రియుడు తలుపు చట్టి చట్టి విసుగు పుట్టి ఆయన వెళ్ళిపోతే ఆ తలుపు కంచలోంచి తొంగి చూసింది. అట్టయినా కానీ తొంగి చూసి సంతోషపడాలని అట్ట కూడా దొరుకుతారు, చాలా ఈజీగా దొరుకుతారు ప్రేమలో ఉన్నవాళ్ళు. ఇది వాస్తవం, నిజం. చాలా ఈజీగా దొరుకుతారు వాళ్ళు అనుకుంటారు ఐఆమ్ పర్ఫెక్ట్గా నేను మా వాళ్ళకి, ఎవరికి తోడబుట్టిన వాళ్ళకైనా, తల్లికైనా, తండ్రికైనా, కుటుంబ సభ్యులకైనా, స్నేహితులకైనా, స్నేహితురాళ్ళకైనా సరే దొరకకుండా చాలా చక్కగా మెయింటైన్ చేసి అనుకుంటారు. ఆల్రెడీ దొరికితేనే వాళ్ళు పక్కన వాళ్ళు చూసి వాళ్ళు మాకేం తెలియదు అన్నట్టుగా మెయింటైన్ చేస్తారు. అసలు ఎందాక నడుస్తుంది ఈ వ్యవహారం అని చెప్పని నిజం. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. నా ప్రభుతో కూడా నీ ప్రేమ వ్యవహారం అంతే ఉండాల. అప్పుడు మాత్రమే నా ప్రభు నా ప్రియురాల, సుందరి, నా ప్రాణేశ్వరి అని చెప్పని ఆయన ప్రేమగా నీ దగ్గరకు వచ్చి అమాంతంగా హత్తుకొని తన కౌగిట్లో ఉన్నటువంటి ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు, మాధుర్యం అంతా నీకొక్కదానికే పంచేలాగా ఆయన పరితపిస్తూ ఉంటాడు. పరితపించటమే కాదు, నీకు పంచుతాడు కూడా. ఆమేన్, హల్లెలూయా. ప్రియురాలు అంటుంది ఈ 2వ అధ్యాయంలో, అమ్మాయి చుట్టూ ఉన్నాడు, మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేయమాకండి. ఇక్కడ పక్కన చూడండి, ఆ మాట నాకు చాలా ఇష్టమైన మాట. అది ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను అంటూ కిందికి వస్తే అక్కడ మీ చేత ప్రమాణం చేయించుకుంటున్నాను అంటుంది 7వ వచనంలో, 2వ అధ్యాయం 7వ వచనంలో మీ చేత ప్రమాణం చేయించుకుంటున్నాను. ఏమని? మీరు లేపకయు కలతపరచకయు నుండుడని మిమ్మను బతిమాలు కొనుచున్నాను. ఆలకించుడి, నా ప్రియుని స్వరం వినబడుతుందంటే ఇదే మాట పరమగీతంలో చాలా చోట్ల కనపడుతుంది. ఆ మాట నాకు చాలా ఇష్టమైన మాట అన్నమాట. ఆ మాటలు
నాకు చాలా ఇష్టమైన ప్రియురాలు అంటది చుట్టూ ఉన్న వాళ్ళతో ప్రేమ, ఇదిగో మళ్ళీ 3:5 చూడండి, మీ చేత ప్రమాణం చేయించుకొని లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ప్రియుడిని చూసినప్పుడు ప్రియురాలి విషయంలో కూడా ఇదే వ్యవహారం ఉంటుంది. ఆధ్యాత్మిక జీవితంలో చూసుకుంటే మనం కూడా అంతే ఉండాలా. మాయ్ డిస్టర్బ్ చేయ మాకు, యేసయ్యతో మాట్లాడుతున్నా అని చెప్పని భర్త భార్యతో చెప్పాల, భార్య భర్తతో చెప్పాలి, ఏమయ్యో యేసయ్యతో మాట్లాడుతున్నా కదిలే మాకని. పిల్లలు తల్లిదండ్రులు చెప్పాలి, యేసయ్యతో మాట్లాడుతున్నాను అంటే మాట్లాడుతుంటే ప్రార్థన, ఏకాంత ప్రార్థనలు ఆయనతో గడపటం. ఇది ప్రార్థన, విజ్ఞాపన ఏకాంతంగా రహస్య ప్రార్థనైనా. కొంతమందికి రహస్య ప్రార్థన చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది, మాకు ఇంట్లో కుదరదు పాష గారు అంటారు కొంతమంది. నాకు తెలిసిన సహోదరుడు ఇప్పుడు సంతమాగులూరులో సేవ చేస్తూ ఉన్నాడు తండ్రి సన్ని తరపున. అక్కడే రక్షించబడి అక్కడే పరిచారకుడే ఇప్పుడు ఆ సంఘంలోనే సేవకుడిగా కొనసాగుతున్నాడు. తాను ఇక్కడ నాకు పరిచయమైన సమయంలో తన జీవితంలో తను ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, చిన్న గది, ఇప్పుడు మేము ఉన్నట్టు ఒక గది ఉంటుంది, ఆ ఇంట్లోకి కూడా నేను వెళ్ళొచ్చాను. ఓ మూలగా ఒక చీరని అట్లా చిన్న గదిలాగా చీర కట్టుకున్నారు. వాళ్ళకున్న అప్పులు సమస్యలను బట్టి ఇంట్లో రోజుకొకళ్ళు ఉపవాసం ఉంటారు. మధ్యాహ్నం 3 దాకా ఆరోగ్యం సహకరించితే, లేదా 1 గంట దాకా అన్నట్లు ఉపవాసం ఉంటారు. దేనికంటే అప్పుల కోసం, తర్వాత ప్రభు నిర్ణయించిన భవిష్యత్తు సేవ కోసం. రోజుకొకళ్ళు ఆ చెరగుడ్డలోకి వెళ్ళిపోతారు. ఏకాంత ప్రార్థన అయినా అక్కడికి వెళ్ళిన వ్యక్తిని ఎవరూ డిస్టర్బ్ చేయరు. అది వాళ్ళ ఇంట్లో చేసుకున్న తీర్మానం. చిన్న క్లాత్ అడ్డం కట్టుకొని అక్కడే అదే ఏకాంత ప్రార్థన గది. ఈ చుట్టూ వాళ్ళ పనులు చేసుకుంటారు, కానీ ఆ ప్రార్థన చేసే వ్యక్తిని పొరపాటును కూడా కదిలించరు. అలాగ చేయబట్టి ఈరోజు ప్రభు కృపను బట్టి వారు సంతమాగులూరులో సేవ చేస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. బాగా గమనించు, నువ్వు తీసుకోవాలనుకుంటే ఏ కోణంలో అయినా దొరుకుతుంది నీకు ఏకాంత ప్రార్థనకు అవకాశం. లేదు మందిరం దగ్గరలో ఉంటే మందిరంలోకి వెళ్ళిపోయి ప్రశాంతంగా కూర్చో. ఎవరు కదిలిచ్చినా కదలకుండా అంతే నువ్వు మోకాళ్ళ మీద ఉండు. యాడయ్యా ఈ అల్లరి చేస్తూ ఉన్నారు పిల్లలంటే నువ్వు కంటిన్యూగా అట్నే ఉండు, వాళ్ళని దేవుడే కంట్రోల్ చేస్తాడు. నేను చుట్టూ డిస్టర్బెన్స్ ఉంటే ప్రార్థన చేయలేను, నాకు తెలుసు. ఫస్ట్లో రక్షణ పొందక ముందు డిస్టర్బ్ ఉంటే నేను ప్రార్థన చేయలేను, ఆగిపోద్ది నా ప్రార్థన. 2014లో కనపర్తి బాయి చర్చి దగ్గరికి, ఆర్సిఎం చర్చి కాడికి వెళ్ళేవాడిని నేను. ఒక ఆడపిల్ల ఆడకు వస్తుందంటే ఆడైనా మాట్లాడవచ్చు అని పిచ్చి పైత్యంలో పడి అట్ట పోయా. ఆడకు పోగానే దేవుడు దాన్ని ఏం చేశాడంటే ఆయనకు అనుకూలంగా ప్లస్ చేసుకున్నాడు. ఎలా అంటే స్పీకర్ బాక్స్ ఇటు పక్కన మోగుతూ ఉంటుంది, ఆ స్పీకర్ బాక్స్ పక్కనే మోకాళ్ళు వేసి నా నోరు తీసి ప్రార్థన చేస్తాను. అలా భయంకరమైన డిస్టర్బెన్స్లోనే నోరు తీసి ప్రార్థన చేయడం అలవాటు చేశాడు ప్రభు. ఎందుకో తెలుసా? 2 కారణాలు. ఒకటి, దేవుడు అనుకున్న రీతిగా నన్ను ట్యూన్ చేసుకుంటున్నాడు. అక్కడ నేను అనుకున్న రీతిగా నా బాధ సాధకలన్నీ పక్కనోడికి వినపడకుండా ఆ శబ్దంలో కలిసిపోయి ఏసైకి వినపడుతుంది అని చెప్పని తెలివిగా ఆ స్పీకర్ బాక్స్ పక్కనే ఉండి నోరు తెలిసి ప్రార్థన చేసాడు. ఎవరు వింటారు? ఇంటే ఏసై ఇంటుడు, ఆ స్పీకర్ బాక్స్ ఉంటుందా? ఒకవేళ సాక్ష్యానికి రమ్మంటే అది పరలోకంలో సాక్ష్యానికి వచ్చుద్ది. ఆమేన్, హల్లెలూయా. అలాగే ఇప్పటి వరకు ఎంత డిస్టర్బెన్స్ అన్నా చేయని చుట్టుపక్కల నేను సైలెంట్గా ప్రార్థనలోనే ఉంటా. మనకేం మాత్రం చలనం ప్రభు కృపను బట్టి ఉండదు. అలాగ ట్యూన్ చేసుకున్నాడు నా ప్రభు నన్ను ఆ రోజుల్లోనే. అది అలవాటైంది, చివరికి అట్లానే కొనసాగుతూ ఉంది ప్రభు కృపలో. నీవు చెప్పాలి, ఏకాంత ప్రార్థనలో ప్రియుడి కోసం నువ్వు ఎంత తప్పిస్తున్నావో నువ్వు చెప్పగలవు, నా ప్రియుడు నా ప్రియుడు అని చెప్పాను. సరే, సబ్జెక్ట్లోకి వద్దాం. ఛాతి భాగం గురించి అన్నాం కాబట్టి కుచ్చములు, స్తన్యములు, చనువులు అని చెప్పని బైబిల్లో రాయబడ్డ మాటలు. ఇక్కడ రొమ్ము అని చెప్పని రాసి ఉంది. రొమ్మున నుండి గోపురసమంత సువాసన గలవాడు నా ప్రియుడు అంటుంది సంఘ కన్యక. అయితే ఇక్కడ పాల వంటి వాక్యము ఛాతి భాగాన్ని పాలకు పోల్చబడింది.
సరే, గోపురసం అంత సువాసన గలవాడంటే నీ ఇప్పుడు ఛాతి భాగాన్ని తీసుకుందాం. నాకు తెలిసి ఇది ప్రసంగం విస్తరిస్తుంది అనిపిస్తుంది, ఈ సమయం సరిపోదు అనిపిస్తుంది. అయితే కట్టా కొట్టా తెచ్చా పెట్టానట్టుగా 4 మాటలు తెగేయాలని ఆశపడుతున్నాను. ప్రభు సహాయం చేయునుగాక. అయితే ఇక్కడ ఛాతి భాగం అంటే వాక్యానికి ఆపాదించబడుతుంది. ఇప్పుడు నువ్వు పాల వంటి వాక్యము కలిగి నీవు నీ హృదయం అంతా నింపుకొని ఉన్నట్లయితే నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. ఎందుకు వాక్యం అంటే నీవు ఏ వాక్యాన్ని అయితే ఆకలింపు చేసుకొని నీ హృదయంలో పదిలపరుచుకున్నావో అదే వాక్యము శ్రమలలో అల్లాడుతున్న వాడిని ఓదార్చడానికి ఉపయోగపడుతుంది. అదే వాక్యము ఒక వ్యక్తిని రక్షణ మార్గంలోకి నడిపించడానికి ఉపయోగపడుతుంది. అదే వాక్యము ఒక వ్యక్తి కృంగిపోయి డేలా పడిపోయిన వ్యక్తిని లేవనెత్తడానికి ఉపయోగపడుతుంది. అదే వాక్యము ఒక వ్యక్తి దారి తప్పి లోకానుసారంగా బ్రతుకుతూ ఉంటే సున్నితంగానే విమర్శించకుండా, తృణీకరించకుండా సాత్వికమైన మనస్సుతో అని ఉంటుంది లేఖనంలో మాట. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1, 2, 3 వచనాలు, రోమా పత్రిక 15వ అధ్యాయము 1, 2, 3 వచనాలు ఏ అర్థాలు వచ్చే మాటలు ఉంటాయి. అక్కడ రోమా పత్రికలోనేమో యేసు ప్రభు వారు చెప్పినట్టు ఉంటుంది. గలతీ పత్రికలోనేమో ప్రభు ఆత్మ పౌలు ద్వారా చెప్పబడుతున్నట్టుగా ఉంటుంది అక్కడ మాటలు. సాత్వికమైన మనస్సుతో సున్నితంగా ఆ వ్యక్తిని లాక్కొని రాగలుగుతాయి. ఆడికి మీ ఇంటికి కాదు, ఎక్కడో కాదు, దేవుని ఆలయానికి, దేవుని సన్నిధానానికి తీసుకురాగలుగుతాం. విమర్శించొద్దు. ఎవడైనా తప్పు చేస్తున్నాడో రక్షణ పొంది తాగుతున్నా, కైని వేస్తున్నా, ఏదో కొంతమంది పెడగా విమర్శిస్తారు. విమర్శించే దానికంటే ముందుగా నేను ఇచ్చే సలహా నా ప్రభు నాకు నేర్పింది. ఉపవాసించి మోకాళ్ళేసి ప్రార్థన చేయి. చేతనైతే అంత స్ట్రెంగ్త్ ఆరోగ్యం అంటే కనీసం ప్రతిరోజు వదిలిపెట్టకుండా ఆ వ్యక్తి మారేదాకా ప్రార్థన చేస్తాను. తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి ఇల్లు అన్నాడు కదా ప్రభువా, అట్లని ఈ వ్యక్తిని కూడా పట్రా. నా ప్రభు ఏది నష్టపోనీయుడు, నష్టమైనది కాస్త 2 పాళ్ళు తిరిగి నీకు ఇస్తాడు. ఆమెన్, హల్లెలూయా. బలహీనపడ్డ వ్యక్తికి కూడా ఉపయోగపడే మాట ఇది. నువ్వు నష్టపోయింది మొత్తం అనుభవ జ్ఞానముగాను, అనుభవ పాఠంగాను, గుణపాఠంగాను మారి ఇంకొకడు ఎవడో దారి తప్పుతారే, ఆడపిల్ల కానీ మగోడు కానీ, లేదంటే ఆడకూతురు కానీ మగ పిల్లగాడు కానీ దారి తప్పుతారే, వాళ్ళకి నువ్వు ఎదుర్కొన్న అనుభవాలు సాక్ష్యాలే మెట్లు వేసుకొని యేసయ్య దగ్గరికి అడుగులేయడానికి ఉపయోగపడతాయి. ఆమెను, హల్లెలూయా. ఆ వాక్యము చేత నువ్వు నింపబడి ఉండాలి. అయితే గోపురసం అంత సువాసన గలవాడు అంది కదా. గోపురసం అంటే ఏంది? నాకు డౌట్ వచ్చే స్టడీ బైబుల్ అని ఉంటుంది. కావాలంటే ప్రతి సెల్లో కూడా తీసుకోవచ్చు. స్టడీ బైబుల్ వాక్యం చదివే వాళ్ళు ఎవరైనా చదవచ్చు. కావాలంటే చూడండి, గ్రీన్ అట్టతో ఉంటుంది. ఆండ్రాయిడ్ సెల్లో మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. స్టడీ బైబుల్ అని, తెలుగు స్టడీ బైబుల్ అని ఉంటుంది. అన్నే వ్యాఖ్యానం అంటారు. ఇక్కడ నీకు అందనటువంటి అర్థాలు అక్కడ దొరుకుతాయి. అయితే ఇక్కడ నాకు డౌట్ వచ్చి ప్రభు ప్రేరణ బట్టి నేను వెతికినప్పుడు అక్కడ రాసి ఉంటుంది గోపు రసము అన్న దాంట్లో బోళము అని రాసింది. ఆమెన్, హల్లెలూయా. బోళం దేనికి ఉపయోగపడుతుందంటే మెడిసిన్లో ఉపయోగపెడతారు. చర్మ సౌందర్యానికి ఉపయోగపెట్టే ఆ క్రీములు ఉంటాయి కదా, వాటిలో ఉపయోగపెడతారు. అలాగే ఒక వ్యక్తిని అభిషేకించడానికి ఉపయోగపెడతారు. ఒక వ్యక్తిని ప్రవక్తగానో, దైవజనుడుగానో, లేదంటే రాజుగానో ప్రతిష్ఠించటానికి ఆ ఒలీవ నూనెతో పాటు ఈ బోళం అనే దాన్ని కూడా కలిపి ఆ అభిషేక కార్యక్రమం అనేది, బలి అర్పణ అనే దానికి ధూపం వేయడానికి ఉపయోగపెడతారు. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు నీవు కూడా చెప్పగలగాలి, నా ప్రియుడు నా రొమ్మున నుండి గోపురసమంత సువాసన గలవాడంటే నీవు ఈ లేఖనపు కాంచులు, ఈ మాటలు వింటున్న నీవు అనేకుల యొక్క చర్మ సౌందర్యానికి ఉపయోగపడాలంటే నువ్వు ముఖం రాసుకోవటం కాదు. చర్మ సౌందర్యం దేనికి? ముఖం అంతా కళగా కనపడాలని. ముఖం కళగా కనపడాలంటే ఆల్రెడీ కృంగిపోయి దిగాలుగా కూర్చున్న వాడికి నువ్వు వెళ్ళి 4 మాటలు అందిస్తే అతను ముఖమంతా లేదా ఆమె ముఖమంతా కళకళలాడాలి. ఆమెన్, హల్లెలూయా. రెండవది, రోగానికి మందుల్లో వాడతారంటే
నీ మాటలు రోగాన్ని పడి ఉన్నటువంటి రోగాన్ని పడి ఉన్న వ్యక్తిని మాంసంగా లేచి నిలబడి నా ప్రభు స్వస్థపరుస్తాడని విశ్వాసపు బీజాలుగా, బీజం అంటే విత్తనాలు, విశ్వాసపు బీజాలుగా నీ నోట నుంచి వచ్చే ఆ మాటలు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అలాగనే ఒక వ్యక్తిని బలపరిచి అభిషేకపు దిశగా నడిపించేలాగా నీ నోటి మాటలు ఉండాలి, నీవు ఉండాలి. ప్రోత్సహించే విధానం అంటారు దీన్ని. ఆమేన్, హల్లెలూయా. ఏమంటారు? ప్రోత్సహించే విధానం. ఈ రోజులు అది లేదు. ఎనికి లాగటమే. పోచన రోడ్డు ముందుకని చెప్పంటే ఆ కులపోడే ఎనికి లాగటమే, ఆ సంగపోడే ఎనికి లాగటమే. 4 బురద రాళ్ళు జల్లి, బురద రాళ్ళు కూడా జల్లి ఎనికి లాగుతాడు. యాడ్రా నేను లోకంలో అదేదో సినిమాలో ఒక డైలాగ్ విన్నా, నేను నాశనం అయినా పర్లేదు, నా పక్కనోడు కూడా నాశనం అవ్వాల్సిందే, బాగుపడటానికి నేను పొరపాటును కూడా ఒప్పుకోరంట. ఇది పలానా దేశానికి సంబంధించే ఫిలాసఫీ అని చెప్పాను ఒక డైలాగ్ వదిలారు. సంఘాల్లో కూడా ఉంది దరిద్రం. అరే నా తోటి సహోదరి, నా తోటి సహోదరుడు, నా సంఘంలో ఒక సభ్యుడిని దేవుడు కోరుకున్నాడు, బలపరుస్తున్నాడు, ప్రార్థనలు ఎదుగుతున్నాడు, సంతోషించి ప్రభువా ఇంకా గొప్పగా వాడుకు, ఇంకా బలమైన అభిషేకం వారి మీద ఉంచి వాడుకోయని చెప్పని ప్రార్థించే విశాలమైన హృదయం, మనసు నీకుందా? అబ్బే, లాగటం ఎనికి 4 రాళ్ళు కంపెనీ వేసి ఆ మురికాలో ఉన్న బురద కాస్త జల్లి తేడా 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 అని ముద్రేయడానికే బరితెగించారు. సేవకుల్లో ఉన్నారు. ఆ గలీజ్ అంతా సేవకుల్లో ఉంది, సంఘ పెద్దల్లో ఉంది, పరిచారకుల్లో ఉంది, విశ్వాసుల్లో కూడా ఉంది. మళ్ళీ మేము మా సంఘ సభ్యురాలండి అంటారు. బాగా ఎదిగి బలపడి నిలబడితే మావాడండి మొన్నదాకా మాతో పాటు ప్రార్థన చేసి తెలుసా, అమ్మో వాడి ప్రార్థన చెప్పక తలకాయ నొప్పి వచ్చేది, అందుకే వాడిని ఎందుకులే కానీ అవన్నీ మా సంఘపోడే అని చెప్పుకుంటాను. ఉపయోగం ఉంది? నువ్వు వేసిన రాళ్ళు ఎటుపోతే వేసే లెక్కలు రాయుడు. ప్రోత్సహించే విధానం లేదు. నువ్వు బోళం అనేది అభిషేకానికంటే ఒక వ్యక్తిని ప్రయోజకరమైన పాత్రగా చేయడానికి కూడా ఉపయోగపెట్టబడుతుంది. అలాగనే మూడవదిగా ఒక చిన్న మాట పరిచయం చేస్తాను. యేసు ప్రభు వారిని పసితనంలో ఉండగా ఎక్కడున్నాడు ఆయన? సత్రంలో ఒక తొట్టులో పెట్టారు ఆయన. అక్కడికి ఎవరు వచ్చారు? జ్ఞానులు వచ్చారు. బంగారం, సాంబ్రాణి, బోళం ఈ 3 సమర్పించారు అక్కడ. బంగారం ఏమో రాజరికానికి సాదృశ్యంగా ఉందంటే గౌరవప్రదానికి, సన్మానానికి. సాంబ్రాణి అనేది ధూప ద్రవ్యంలో ఒక భాగం కాబట్టి అంటే ప్రార్థించడానికి, ఆయనే దేవుడని యాచించడానికి వచ్చారు. మూడవది బోళం అంటే పునరుద్ధానము. ఒక వ్యక్తిని సమాధి చేయబడినప్పుడు యూదుల ఆచార ప్రకారం బోళాన్ని ఎక్కువ వాడతారు. సుగంధ ద్రవ్యాల్లో బోళాన్ని కూడా కలిపి భూస్థాపన చేసేటప్పుడు ఆ ప్రేత వస్త్రాల్లో కలిపి దాన్ని ఫిలప్ చేసి సమాధి చేస్తారు. అది పునరుద్ధానానికి సాదృశ్యంగా ఉంది. అంటే నీవు అనేకులను పునరుద్ధానంలో పాలివారిగా చేసేటువంటి యోగ్యుడిగా నువ్వు మారాలి. ఎలా పాస్ గారంటే యోగ్యుడిగా మారాలి అనే దానికి ఎలా అంటే నీ జీవితాన్ని బట్టి కానీ, నీ బ్రతుకును బట్టి కానీ, నడవడికను బట్టి కానీ, నోటి మాటన ప్రవర్తన బట్టి, భక్తిని బట్టి కూడా ఈ దేవుడు వద్దని పక్కకు జరిగిపోయే పద్ధతుల్లో ఉండకూడదు. ఈమెను బట్టి, ఇతన్ని బట్టి నేను కూడా నా ప్రభువును హత్తుకోవాలి. ఆ పునరుద్ధానంలో నాకు పాలి భాగస్తుడిగా నేను కూడా ఉండాలి. కారణం ఎవరు చూసి నువ్వు అడుగు వేస్తున్నావు అంటే ఆ యేసు ప్రభు నేను చూడలేదు, కానీ ఈ భూమి మీద అదిగో పలానా దైవజనుడు, పలానా దైవజనురాలు, పలానా సంఘ పెద్దలు అదుగు ఆ స్త్రీ, ఆ పురుషుడు, పరిచారకులు అదుగు ఆ స్త్రీ, ఆ పురుషుడు, విశ్వాసులు అదుగు ఆ స్త్రీ, ఆ పురుషుడు. వీళ్ళు యవనస్తులు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, మధ్య వయస్కులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, పెద్దలో ఉండొచ్చు. ఇదిగో ఆమెను బట్టి, ఆ వ్యక్తిని బట్టి ఇదిగో నా బ్రతుకు మారింది, నేను ప్రయోజకరమైన పాత్ర అయ్యానని చెప్పని నీ గురించి సాక్ష్యం ఇచ్చేలాగా పునరుద్ధానంలో ఆమె కానీ, అతను కానీ, యవనస్తుడు కానీ, యవనస్తురాలు కానీ, వృద్ధులు కానీ, మధ్య వయస్కులు కానీ జారిపోకుండా ప్రభును హత్తుకొని పునరుద్ధానంలో పాలివారయ్యే రీతిగా నీ బ్రతుకు, నీ నడవడిక, నీ నోటి మాట, నీ పద్ధతులు ఉండాలి. యేసు ప్రభువాన్ని
3 కోణాల్లో సన్మానించారు ఆ జ్ఞానులు పసితనంలోనే. మరి ఈరోజు నువ్వు ఆ 3 కోణాల్లో ఒక కోణమైనటువంటి గోపురసము అంటే పునరుద్ధానము, ఒకటి కృంగిన వాడిని లేవనెత్తడానికి నువ్వు ఉపయోగకరంగా ఉండాలి. రోగగ్రస్తుడైన వాడికి విశ్వాసపు బీజాలు వేసేలాగా నువ్వు ఉండాలి, లేవనెత్తాలి. దారి తప్పినోడు బట్టకొచ్చుకోవాలి. 3వదిగా 4వదిగా పునరుద్ధానంలో పాలి భాగస్తులుగా చేయాలి. 5వదిగా 4వదిగా ఒక వ్యక్తిని అభిషేకించే విధానానికి అంటే ప్రోత్సహించే విధానంలో కూడా నువ్వు ఉపయోగకరంగా ఉండాలి. ఇప్పుడు చెప్పు, నా ప్రియుడు నా రొమ్మున నుండి గోపురసం అంత సువాసన గలవాడు. సువాసన అంటే సాక్ష్యం, చివరిగా మాట. ఇవన్నీ చేసిన దాన్ని బట్టి పలానా వ్యక్తి అని చెప్పని బాగుపడ్డవాళ్ళు, ప్రయోజక పాత్రలైన వాళ్ళు, ప్రభు చిత్తంలో ముందుకు సాగిపోతూ ఉంటే వాళ్ళే నీ గురించి సాక్ష్యం ఇస్తారు. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు యేసుకు మేము సువాసనగాను పత్రికలుగా ఉన్నామన్నాడు పౌలు భక్తుడు. మాకు ఇంపుగా మీరున్నారు సువాసన అంటుంది లేఖనం. కాబట్టి మొదటిగా నువ్వు ప్రియుడని చెప్పగల దమ్ముందా నీకు? 2వదిగా నా రొమ్మున నుండి అంటే పాల వంటి వాక్యము చేత నీ హృదయం నింపబడిందా? అది ఇంకా అనేకులు పంచుతున్నావా? అట్నే పెట్టుకొని ఆడపిల్లలైన నాతో మాట్లాడిన వాళ్ళ గురించి చెప్తున్నా. వాళ్ళ పేర్లు చెప్పను, కానీ తల్లి పాలు సరిగా బిడ్డకు అందకపోతే ఓవర్గా వస్తున్నా పర్లేదు, కానీ అవి గనక ఆగిపోతే గడ్డగట్టాయి అంటారు. ఇదే పశువుల దగ్గర కూడా ఆ పందానే ఉంది. తల్లి పాలు ఎంతో విలువైనవి, రోగ నిరోధక శక్తి దాంట్లో ఉందని, కరోనా కూడా దాని దెబ్బకు బారిపోద్దని టెస్ట్ చేసి మరి WHO అంటే వరల్డ్ వైడ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని చెప్పని ఒక ట్రస్ట్ ఉంది. కొత్తగా వచ్చిన ఏ రోగానికైనా మందు ఉందా లేదని వాళ్ళు అక్కడ టెస్ట్ చేస్తారు. లేకపోతే చేతులు ఎత్తేసేయాల్సిందే, అబ్బాయి లెగుస్తారు ఒక్కొక్కళ్ళు అంటారు. లేదంటే పలానా మెడిసిన్ ఇలా వాడితే వాళ్ళకి రోగం తగ్గుద్దని వాళ్ళు ఒక సజెషన్ ఇస్తే డాక్టర్లు అందరూ ఫాలో అవుతారు. కాబట్టి తల్లి పాలు అంటే ఆ వాక్యం అనే పాలు నువ్వు పంచగలిగితే, అలాగనే బోళం అంటే ఒకటి చర్మ సౌందర్యం అంటే కృంగిన వాడిని లేవనెత్తడానికి, 2వది రోగగ్రస్తుడిని నిలబెట్టడానికి, తేడా పడ్డాన్ని సరిచేయడానికి, 4వది అభిషేకానికంటే ఒక వ్యక్తిని ప్రోత్సహించడానికి, 5వది పునరుద్ధానంలో పాలివారిగా అనేకులను చేయటానికి అని చెప్పని లేఖనం సాక్ష్యం ఇస్తూ వీళ్ళందరూ ముందుకు వెళ్ళి దేవుని పనిలో వాడబడుతూ ప్రయోజకరమైన పాత్రలైతే నీ గురించి సాక్ష్యం వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఇది లేఖన సారాంశం. రండి ప్రార్థన చేసుకుందాం. దేవుని పాదాలు పట్టుకొని నువ్వు చెప్పగలగాల, నాకుందే ఈ దమ్ము నా ప్రియుడయ్యా అని నువ్వు చెప్పగలగాలి. రండి ప్రార్థన చేసుకుందాం. పరమగీతాల వ్యాఖ్యానం మించే ఉంటుంది. ఇంకా లోతుకు వెళితే ఈ సమయం సరిపోదు కాబట్టి ప్రభు కట్టా కొట్టా తెచ్చా పెట్టన్నట్టుగా 4 మాటల్లో తేల్చేశాడు. రండి ప్రార్థన చేసుకుందాం. విన్నా దాన్ని ఆకలింపు చేసుకుందాం. ప్రభు పాదాలు పట్టుకుందాం. ఇంకా విలువైన సంగతులు ఆయన కృపను బట్టి పరిశుద్ధాత్మ సహాయం ద్వారా తెలుసుకుందాం, ధన్యులమవుదాం. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మా ప్రభువా, విన్న వాక్యము ఇదిగో తండ్రి మీరు అందించిన సందేశం మా హృదయాల్లో పదిలపరచండి. అనేక పర్యాలు నెమరువేసి నేను మహింపరచుకోవడానికి కూడా కృపనివ్వండి. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని గణపరుచుకుంటున్నావు, నన్ను మమ్మల్ని చేతులకు అప్పజెప్పి నేను మహింపరచుకుంటున్నాం. మా తండ్రి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. అయ్యా, ఈ వారం అంతట్లో ఉన్న సంఘ క్రమాలను ఆశీర్వాదకరంగా జరిగించండి. మా కోసం ప్రార్థించండి అని అడిగిన ప్రతి ఒక్కరు మా సంగతి దైవజనుడు తెలియపరిచి ప్రార్థించమని, దైవజనుడి ద్వారా మా సంగతి తెలియపరచమని ఇలా అడుగుతున్న ప్రతి ఒక్కరు అవసరత నీ కృపచేత యేసు నామములో తీర్చబడునుగాక. నాకైనా మాకైనా కొంతమంది జ్ఞాపకం చేస్తున్నాను. మా మీద ఇంకెవరికైనా కళ్ళలో నిద్రలో దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనుడి ప్రభు నీ పాసలను పెడతాం. యెహోవా యేసు నామములో వాడాడు ప్రభువుని బంధిస్తున్నాను, లయపరుస్తున్నాను. బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులయ్యా. మాకు జ్ఞాపకం చేయబడ్డ మా మీద ఇంకెవరికైనా కళ్ళలో నిద్రలో దర్శనాలు స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళు, మంచి దర్శనం, మంచి స్వప్న నిద్రలో చూపించబడ్డ సమస్త మంచి నీ పాసన పెడు యెహోవా ఈరే యేసు నామములో త్వరపెట్టవి నీవే తోడని జరిగించుదుగాక, నెరవేర్చుదుగాక. యేసు నామములో త్వరపెట్టేవాటిని జరిగించినది, నెరవేర్చినది కృతజ్ఞతాస్తుతులయ్యా. కనికరించమని, కృప చొప్పున కార్యం జరిగించమని విన్న వాక్యం ద్వారా
అయ్యా ఆకలింపు చేసుకుని ఎంతమంది ప్రయోజకరమైన పాత్రలు అవ్వాలని నువ్వు నిర్ణయించుకున్న వారందరితో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడి నీ చిత్తానుసారంగా సిద్ధపరచమని, నా ప్రియుడని చెప్పగలిగే ధైర్యం ఉండాలి, యోగ్యత ఉండాలి. అలాగనే వాక్యము చేత నింపబడి ఉండాలి. బోళం ఎలా అయితే ఉపయోగపడుతుందో అలాగా ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉండాలి. తద్వారా సాక్ష్యము పరిమళించాలి. నీ కృపలో మేము వర్ధిల్లాలి. నీకు మాత్రం మమ్మును బట్టి పరిపూర్ణమైన సంతోషం కలగాలి. ఆమేన్, హల్లెలూయా. కార్యం జరిగించి నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహిమ పొందమని బతిమలాడుతూ మా ప్రియుడు మా రక్షకుడైన యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నన్ను మమ్మల్ని 2 తిమోతి 1:12 చేతులకు అప్పచెప్పి నేను మహింపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన అలాగే నీ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రభు చిత్త ప్రకారం ఇక ముందు ఏకీపించబోతున్న అలాగనే ప్రభు ప్రేమించి ఇచ్చినటువంటి పరిచర్య ద్వారా ప్రారంభించబడిన సంఘాలు, సంఘ బిడ్డలు, సాధారణ సహకారులు, అలాగే సోషల్ మీడియా ద్వారా వాక్యాలు విని బలపడుతూ వెంబడిస్తున్న వారికి, ప్రభు చెప్పిన దాన్ని బట్టి వెంబడిస్తున్న దైవజనులు, సంఘ పెద్దలు, పరిచారక విశ్వాసులకును అలాగనే సార్వత్రిక సంఘంలోని సకల పరిశుద్ధులకు, ఈ ప్రాంత ప్రజలకు, సంఘాలకు, సంఘ బిడ్డలకు, సంఘ కాపుల కుటుంబాలకు సమస్తమునకును నిత్యత్వము చేరు పర్యంతరం సదాకాలము తోడై ఉండి లేఖనపు కాంతిలో ప్రభు సెలవిచ్చినట్లుగా మన ప్రయోజకరమైన పాత్రలుగా ఆయన చేసి అందరికి ఉపయోగపడేలా చేసి క్రీస్తు పరిమళ సువాసన వెదజల్లేలాగా ఆయన చేసి ఆయన మాత్రమే మన ద్వారా మహిమ పొందేలాగా సమస్తం చక్కబెట్టి ఆ కార్యం జరిగించునుగాక. ఆమేన్. యేసు రక్తము నాకేచి, ప్రవేశ రక్తము నాకేచి, ప్రవేశనామను సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. అపవాది వాడి దూతలు, చీకటి అంధకార శక్తుల క్రియలు, ఈ లోక సంబంధమైన, కుల సంబంధమైన, గృహ దేవతలని, ఇక ఏ రకమైన ప్రయోగాలు ఎంత భయంకరమైన కావచ్చు, వాటన్నిటికీ వారికి నీ ప్రభు చిత్తమైతే అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగును గాక. ఆమేన్. యుద్ధం యెహోవాదే, వారి విషయం వాటి విషయం. ఆమేన్. యేసు రక్తమునకే జయము, జయము, జయము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.